మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఇప్పటికీ లాభాలను కొనసాగుతున్నాయి. ఎన్టీపీసీ, హిందాల్కో, ఓఎన్జీసీ, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా అపోలో హాస్పిటల్, హీరో మోటార్స్, గ్రాసిమ్, కోల్ ఇండియా, ఐచర్ మోటార్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం రత్నాకర్ గారు. నమస్కారం. ఏంటి సార్, లాభాల్లోనే ప్రారంభమైంది, లాభాల్లో కంటిన్యూ అవుతా ఉంది అంటే గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ బాగా ఎక్కువగా చూపిస్తుంది అనుకోవచ్చా? ఎలా ఉంది ఏంటి? అదే మనకి ఫెడ్ జెరీన్ పవెల్ గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ చాలా పాజిటివ్ గా ఉంది. ఈసారి సెప్టెంబర్ లో ఆయన ఇచ్చే ఫెడ్ రివ్యూ ఈ విల్ గో అండ్ కట్ ద రేట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 4 years. రేట్ కట్ చేయడానికి అవకాశం ఉంది అని ఇవ్వటం వలన మార్కెట్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యండి. రెండవది, మోస్ట్ ఆఫ్ దిస్ రేట్ కట్ అవుతే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ విల్ కమ్ అండ్ ఫాల్ ఆన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది వెరీ పాజిటివ్ న్యూస్. బట్ ఆన్ అదర్ సైడ్ నిన్న ఇజ్రాయెల్, హమాస్ మీరు చూస్తున్నారు కదా, ఇద్దరు బాంబులు వేసుకుంటున్నారు. అండ్ అమెరికా గివింగ్ వన్ సైడ్. అది ఏమైనా నెగిటివ్ అవుతుందా అని చిన్న వర్రీ అయితే జనాలకు ఉంది. బట్ టుడే మీకు పాజిటివ్ మార్కెట్ బికాస్ ఆఫ్ దిస్ జెరీన్ పవెల్ పర్టికులర్ స్టేట్మెంట్ హ్యాస్ బీన్ సీన్ వెరీ పాజిటివ్ ఇన్ ద మార్కెట్ అండ్ అక్రాస్ ది వరల్డ్. కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు బాపట్ల నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ రత్నాకర్ సార్ గారికి నమస్కారం సార్. సార్ నేను మిమ్మల్ని ఫాలో అవుతుంటాను సార్. జేజీ కెమికల్ అనేది లాంగ్ టర్మ్కి ఫిక్స్ చేసుకోవచ్చా? ఇది టైర్ కంపెనీలలో చేసి టైర్ కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేస్తుంది కాబట్టి ఇది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? అదేవిధంగా సార్ ఇప్పుడు మన ఏ సెక్టర్ అంటే ఫార్మాలో ఎస్ఎన్ఎస్ ఫార్మా ఇప్పుడు ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చా? ఈ రెండింటికి చెప్పాల్సిన కోరుతున్నాను సార్. జేజీ కెమికల్ సార్. ఎస్ఎంఎస్ ఫార్మా అంటే జేజీ సార్. సప్లై చేస్తారు టైర్ కి రా మెటీరియల్ సప్లై చేస్తారు. ఇది లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చా? చిన్న మార్కెట్ కాబట్టి మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అడుగుతున్నాను సార్. ఓకే 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 సార్, డెఫినెట్లీ చెప్తాను సార్. అదే ఎస్ఎంఎస్ ఫార్మా గురించి ఒకటి అడిగారు మీరు. సార్ ఒకటి, డెఫినెట్లీ రా మెటీరియల్ సప్లై చేస్తున్న కంపెనీ గీకే అనే దాన్ని మీరు కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ అంటే నాట్ మోర్ దెన్ 1.5 years సార్. ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్స్ మనకి విజిబిలిటీ నెక్స్ట్ 1 year కనిపిస్తుంది. 1 year తర్వాత హౌ ద మార్కెట్ మూవ్స్ అనేది మనం చెప్పలేం. దో కంపెనీ ఫండమెంటల్స్ ఆర్ రియలీ గుడ్ ఆన్ దట్ సైడ్. మీరు 1 year కోసం యావరేజ్ రిటర్న్ 25 to 30% వచ్చే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ క్యాన్ బి డన్. ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ మీకు తెలుసు, ఇట్ ఈస్ ఏ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. యాక్చువల్లీ ఇట్ ఈస్ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్, గాట్ లిస్టెడ్ అరౌండ్ 6-7 years back and they are expected to grow big. కరెంట్ గా ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో కొద్దిగా నెగిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. And people are expecting this pharma industry is going to do well in coming days. So, మీరు లాంగ్ టర్మ్ అంటే 2 to 3 years టైం ఫ్రేమ్ లో కరెంట్ మార్కెట్ ప్రైస్ 341.75 ఉంది కాబట్టి ఇట్ హాస్ పొటెన్షియల్ టు గివ్ గుడ్ రిటర్న్ అండి. యూ కెన్ గో అండ్ ఇన్వెస్ట్. నెక్స్ట్ కాలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి. నమస్తే సార్. అమూల్య సిమెంట్ 659, టాటా పవర్ 436, ఐఆర్ఎఫ్సి 180 ఉండదండి. యావరేజ్ చేయాలంటే ఏ రేట్ లో ఎంటర్ అవ్వచ్చు? ఓకే, అంబుజా సిమెంట్స్ హోల్డ్ చేయండి సార్. ఇమీడియట్ గా యావరేజ్ చేయకండి, ఇంకొద్దిగా తగ్గాలి.
రెండోది అంబుజా ఒకటి అడిగారు, ఇంకోటి ఏది అడిగారు సార్ మీరు? ఐఆర్ఎఫ్సి. ఐఆర్ఎఫ్సి సార్ ఇప్పుడు చేసుకోండి సార్, యావరేజ్ నో ప్రాబ్లం, యూ కెన్ బై ద స్టాక్. ఎందుకంటే కమింగ్ 2 years ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. గవర్నమెంట్ చాలా ఫోకస్ ఉంది, కరెంట్ గా చేసుకోవచ్చు. థర్డ్ స్టాక్ అడిగారు, నేను రిజిస్టర్ చేసుకోలేదు, బట్ మళ్ళీ మీరు కాల్ చేసినప్పుడు నేను ఐ కెన్ అడ్రస్ దట్. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు గుంటూరు నుంచి. నాగేశ్వరరావు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. రత్నాకర్ గారు నమస్తే అండి. నమస్కారం. నేను 3 years బ్యాక్ ఎస్పెన్కి 158 లో కొన్నానండి. ఓకే. 5 years అంటే 500 shares ఉండేవి. అది బాగా ఇప్పుడు డౌన్ అయింది మార్కెట్, ఏం చేయమంటారు? ప్రస్తుతానికి ఓల్డ్ పెట్టది. మీరు ఎక్సైజ్ ఇండస్ట్రీస్ అన్నారా, ఏది తీసుకుంటూ? ఎస్బీఐ 500 అండి. 500 తీసుకోండి. లాంగ్ టర్మ్ చూడమంటారా లేకపోతే ఏం చేయమంటారా? బాగా డౌన్ అయింది. సరే, ఎప్పుడైనా సరే మీరు ప్రాఫిట్ లో ఉన్నప్పుడు 50% 250 shares అమ్మి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంకో 250 లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు. డెఫినెట్లీ ఇట్ విల్ సీ పాజిటివ్ రిటర్న్స్. బట్ అలా నేను 500 shares ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 3 years ఏవైతే స్టాక్, మీరు నేను చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను. అది మనం 4 years బ్యాక్ కోవిడ్ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ 22,000 వచ్చిందండి సెన్సెక్స్. ఇట్ వెంట్ టు 81,000, అంటే ఆల్మోస్ట్ 3.5 to 4 times పెరిగింది. కొన్ని స్టాక్స్ 4 to 5 times పెరిగాయి, కొన్ని స్టాక్స్ 1 to 2 times పెరిగాయి. ఇప్పుడు 81,000 ఉన్న సెన్సెక్స్ 4 times పెరగాలంటే 3,20,000 నెక్స్ట్ 4 years లో పెరుగుతుందా అంటే ఈ రోజు ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు సార్. 20,000 గోయింగ్ టు 80,000 ఈజ్ ఎ పాసిబిలిటీ. 80 going to 3,20,000 is not a possibility. And the kind of returns what you are expected, it may not continue the same in future. మీ అందరూ తెలిసిందే, సింపుల్ లాజిక్ అది. అందుకని మీకు వచ్చిన ప్రాఫిట్స్ లో 50% రిటైన్ చేసుకుని 50% హోల్డ్ చేయండి సార్. ఇంకో 1 year తర్వాత స్టాక్ పర్ఫార్మెన్స్ బట్టి విల్ టేక్ ఏ కాల్, రియల్లీ ఇట్ హస్ గివెన్ రిటర్న్ ఆర్ వీ హావ్ టు సెల్ ఇట్ ఆఫ్ అనేది. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు చెన్నై నుంచి. శర్మ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో, డౌట్ ఏంటి చెప్పండి. రత్నాకర్ గారు, నా క్వశ్చన్ ఎలక్ట్రా గురించి. ఇప్పుడు లాస్ట్ టైం మనం మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. అది ఎలక్షన్ ముందు అనమాట. ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఏదో బల్క్ ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి పెద్ద బస్సులు అన్నిటికీ. ఆ బల్క్ ఆర్డర్స్ 2-3 కంపెనీలు వెళ్ళేట్టుగా ఉన్నాయి, బట్ ఆర్డర్ రిలీజ్ అవ్వలేదు అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, అంతా సెటిల్ అయిపోయింది కదా. ఇప్పుడు అది ఏమైనా అది రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? షేర్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా అని అంటున్నాను. డెఫినెట్లీ మంచి క్వశ్చన్ అడిగింది సార్. లాస్ట్ టైం నాకు గుర్తుంది మీకు చెప్పిన విషయం యాక్చువల్లీ. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రీన్ అండ్ క్లీన్ సస్టైనబిలిటీ మెట్రిక్స్ కింద మెనీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ ని దే ఆస్ టు మూవ్ ఫ్రమ్ ఐస్ వెహికల్స్ నుంచి ఎలక్ట్రికల్ బస్సెస్ కింద మూవ్ చేయమంటున్నారు. Only thing most of the governments are struggling today is whether we wanted to buy or we wanted to go for a lease. మాకు అర్థం ఏంటంటే 2-3 states లో లీజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ బై. ఈ మధ్యలో ఎవరు వచ్చి ఇది కొనుక్కొని లీజ్కి ఇస్తారు అనే పాయింట్ లో దేర్ వాజ్ ఏ లాస్ట్ 2-3 months లో చిన్న ఎత్తుకులాట జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2-3 స్టార్టప్స్ వచ్చాయి ఈ ఏరియాలో. ఎవరైతే మేము తీసుకొని లీజ్కి ఇస్తామో స్టేట్ గవర్నమెంట్స్ కి అనేసి. ఒకటే క్వశ్చన్ ఏంటంటే చాలా స్టేట్ గవర్నమెంట్స్ 3-4 months అయినా పే చేయట్లేదు. అదొకటి ఎలా ఓవర్కమ్ చేస్తారని ఉంది. బట్ కరెంట్లీ అయితే మీరు తీసుకోండి సార్, లాంగ్ టర్మ్ ఇట్ విల్ డూ వండర్స్. బోత్ అశోక్ లేలాండ్, ఓలా ఎలక్ట్రా which are in buses, they are going to do well in coming 1 or 2 years. You will see good orders coming from them, from this government related orders. And నవరత్నాస్ ఆఫ్ ఇండియా మన వాళ్ళు డిఫైన్ చేశారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఎంప్లాయీస్ ని పికప్ చేసుకోవడానికి ఎలక్ట్రికల్ బస్సెస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్తే సార్ రత్నాకర్ గారు, గుజరాత్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ we have allotted some fund for the share market last 2 months. అందులో బై మిస్టేక్ రతన్ పవర్ కొంచెం హైయర్ ప్రైస్ లో 1920 లో తీసుకున్నాము. అదేమో అప్పుడప్పుడు అప్పర్ సర్క్యూట్ వస్తుంది, తర్వాత లోవర్ సర్క్యూట్ వస్తుంది. దాని పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదండి.
కొంచెం చెప్పగలరు దాని గురించి? ఓకే సార్, పవర్ సెక్టర్ కి హ్యూజ్ ఇది ఉందండి, బెనిఫిట్ ఉంది. ఒకసారి మీరు కొన్న స్టాక్ ని మనం రతన్ పవర్ అన్నారు కాబట్టి ఒకసారి మన ఫండమెంటల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. వీళ్ళ క్యాపిటల్ ఫైనాన్స్ ఎలా ఉంది, ఆర్డర్ బుక్ ఎలా ఉంది అనేది. అదర్వైజ్ ఓవరాల్ పవర్ సెక్టర్ కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టాక్స్ కానివ్వండి, పవర్ జనరేషన్ స్టాక్స్ కానివ్వండి, నెక్స్ట్ 3-4 ఇయర్స్ పాజిటివ్ గా ఉంటుంది. ఎందుకు అని మీరు అడిగితే, గవర్నమెంట్ మన బడ్జెట్ లో చిన్న కామెంట్ చేసింది, ఇండియాలో పవర్ కన్సంప్షన్ గ్రోత్ టూ హై లెవెల్లో ఉన్నాయి, కరెంట్ మనం రిక్వైర్డ్ పవర్ జనరేట్ చేయలేకపోతున్నాము, దీనికోసం స్మాల్ పవర్ న్యూక్లియర్ ప్లాంట్స్ పెడదాము అని చెప్పి వాళ్ళు ఒక ప్రొవిజన్ ఇచ్చారు. ఫ్యూచర్ నెక్స్ట్ 3-4 ఇయర్స్ లో డెవలప్ చేసి ఈ పవర్ సెక్టర్స్ ని రిఫైన్ చేయాలి అని. ఈ పవర్ డిమాండ్ ఉన్నంత కాలం అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎంత పవర్ కనుక జనరేట్ చేస్తే అంత పవర్ కన్సంప్షన్ అయిపోతుంది, క్వశ్చన్ లేదు. సో వీళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం ద కంపెనీ గ్రోత్ కూడా పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి దే విల్ కంటిన్యూ టు డూ వెల్ అండి. షార్ట్ టర్మ్ మూమెంట్స్ కి వరీ అవ్వకండి. లుక్ ఫర్ 2 to 3 years, ఇట్ విల్ గివ్ వండర్ఫుల్ రిటర్న్స్ ఫర్ యూ. యా, నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. రత్నాకర్ గారు నమస్కారం. నమస్కారం. నా దగ్గర ఎన్ఎండిసి షేర్స్ 90 ఉన్నాయి సార్. అట్ ది రేట్ ఆఫ్ 222 లో పర్చేజ్ చేశాను. ఇవాళ హైలో వెళ్తుంది, ఎంతమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే, ఇది ఏ స్టాక్ అన్నారా అన్న? ఎన్ఎండిసి అండి. ఎన్ఎండిసి సార్. ఓకే, ఎన్ఎండిసి. ఓకే, ఎన్ఎండిసి మీరు కంటిన్యూ టు హోల్డ్ ఇట్ అండి, నాట్ అన్ ఇష్యూ యాక్చువల్ గా. ఎందుకంటే ఈ మెటల్స్ అండ్ మినరల్స్ మీద టూ మచ్ ఆఫ్ ఫోకస్ ఉంది. ఇది మీరు టెంపరీ మూమెంట్స్ అంటే మీరు లాంగ్ టర్మ్ కి వెళ్ళారా షార్ట్ టర్మ్ కి వెళ్ళారా నాకు తెలీదు. లాంగ్ టర్మ్ కి వెళ్తే మాత్రం ఇట్ విల్ ఫెచ్ గుడ్ రిటర్న్స్, బట్ షార్ట్ టర్మ్ కి వెళ్తే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది కాబట్టి అమ్మేసుకోవచ్చు. ఇది అప్స్ అండ్ డౌన్స్ కామన్ అండి. అది కాల్ ఉన్నారు, వెంకటేష్ కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. వెంకటేష్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే. నమస్తే సార్ రత్నాకర్ గారు. నమస్కారం. నమస్కారం, చెప్పండి. నమస్తే అండి. మా దగ్గర జొమాటోను, టాటా మోటార్స్, మహారాష్ట్ర బ్యాంక్ 3 ఉన్నాయి సార్. అన్ని పెద్ద అమౌంట్ లో కొనుంచాం. జొమాటో, టాటా మోటార్స్, మహారాష్ట్ర బ్యాంక్. ఓకే ఓకే, చెప్పండి సార్. సో ఇవి ఉంచమంటారా సార్? ఏమన్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే లాభాలు ఉన్నాము, ఉంచమంటారా తీసేయమంటారా? జొమాటో ఉంచండి సార్. టాటా మోటార్స్ లో అట్లీస్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం 50%. మహారాష్ట్ర బ్యాంక్ కూడా ఉంచండి. ఇంకొక 2 quarters చూసిన తర్వాత మనం డెసిషన్ తీసుకున్నాం సార్, ఇప్పుడే వద్దు. జొమాటో డెఫినెట్లీ యూ హ్యావ్ టు కీప్, ఎందుకంటే వాడు లాస్ట్ క్వార్టర్ ప్రాఫిట్ చేశాడు. జొమాటోకి నేను అనుకున్నాను స్విగ్గీ కనుక స్టాక్ మార్కెట్ లిస్ట్ అయితే జొమాటోకి కాంపిటీషన్ వస్తుందని. మా అసెస్మెంట్ తప్పైంది. స్విగ్గీ స్టాక్ మార్కెట్ కి వస్తుందని కానీ జొమాటో 3 times పెరిగిపోయింది, దాని టర్న్ ఓవర్ కూడా పెరిగింది. ఎందుకంటే స్విగ్గీ వాడు బ్లింకిట్ లాంటి ఆపర్చునిటీని పికప్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు. వీడికి అది అడ్వాంటేజ్ అయితే ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ప్లీజ్ కంటిన్యూ టు హోల్డ్ అండి. టాటా మోటార్స్ మాత్రం 50% బుక్ చేసుకోమంటున్నాను. రీజన్ ఏంటంటే నేను అన్నా సార్ మార్కెట్ లో, నా రీజన్ కరెక్ట్ అయి ఉండొచ్చో తప్పు అయి ఉండొచ్చో తెలీదు. ఎవరైతే 3-4 years బ్యాక్ ఈ ఎలక్ట్రికల్ కార్స్ కొన్నారో అందరికి తెలిసిందే, 200-300 kilometers పర్ ఛార్జ్ అనేది ఇట్ కేమ్ డౌన్ టు 100-150 kilometers పర్ ఛార్జ్. దీని రీసేల్ వాల్యూస్ కూడా పడిపోతున్నాయి. దానికి తోడు మన అదే మీకు తెలుసు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్స్ ఆఫ్ మారుతికి బెనిఫిట్ ఇచ్చారు, సెయింగ్ దట్ దే విల్ గెట్ ఎ రాయల్టీ ఇన్ రోడ్ ట్యాక్స్. దిస్ ఇస్ టర్నింగ్ లిటిల్ బిట్ టైట్ టేబుల్. అండ్ టాటా మోటార్స్ ఎండీ మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా హెవీ లిఫ్టింగ్ ఆన్ ఈవీ సైడ్ వెళ్ళాడు ఆయన. వీ హ్యావ్ టు వాచ్ అండ్ అది వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉంది. అందుకని మీరు అట్లీస్ట్ 50% ఆఫ్ ది స్టాక్ ని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటున్నాను అనే మోడరేట్ టు కన్జర్వేటివ్ సైడ్ అప్రోచ్ కోసం. నెక్స్ట్ కాలర్ సుబ్బారావు చేస్తున్నారు. సుబ్బారావు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. రత్నాకర్ నమస్తే. నమస్కారం సార్. జియో ఫైనాన్స్ 250లో ఉన్నాయి, 250లో చూస్తున్నాను. ఇప్పుడైనా కొన్ని యాడ్ చేసుకోవచ్చా, కొనొచ్చా, లేకపోతే వెయిట్ చేయమంటారా? జియో ఫైనాన్స్ ఇంకోటి హెచ్డిఎఫ్సి కూడా సార్. HDFC ఒకటి, ఇంకోటి ఏదన్నా బజాజ్ ఫైనాన్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్.
HDFC బ్యాంక్ ఇంకోటి అదొకటైనా అడిగింది మీరు సార్ మీరు విన్నారా? మీ స్టాక్ నేమ్ క్లియర్ గా చెప్పండి సార్. HDFC కాకుండా ఇంకొక స్టాక్ ఏదో అన్నారు. జియో ఫైనాన్స్ జియో ఫైనాన్స్. జియో ఫైనాన్షియల్ సార్. ఓకే, జియో ఫైనాన్స్. సారీ నేను సరిగ్గా వినిపించుకోలేదు సార్. జియో ఫైనాన్షియల్స్ కంటిన్యూ టు హోల్డ్, ఇంక్రీజ్ ద స్టాక్, నో ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళు ఫుల్ కెపాసిటీ బ్లో చేయలేదు సార్ దాని మీద, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద. అండ్ ఎనీ చేంజ్ ఇన్ మేనేజ్మెంట్, ఎనీ చేంజ్ ఇన్ స్ట్రాటజీ, ఇట్ విల్ డూ వెల్. మీరు చూసుంటే 52 weeks బ్యాక్ 200 రూపీస్కి వెళ్ళింది, 260కి లిస్ట్ అయ్యి 200కి వెళ్ళి ఇట్ కేమ్ బ్యాక్ టు 323 రూపీస్ నౌ. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్ అండి. ఇదేంటంటే మేనేజ్మెంట్ చేంజ్ ఒకటే కావాలి వీళ్ళకి. ఫైనాన్షియల్స్ అన్నీ కూడా వీళ్ళకి పాజిటివ్ గా ఉన్నాయి. యూ కెన్ ఇంక్రీజ్ సమ్ మోర్ స్టాక్స్ అండ్ టేక్ ఇట్. ఇట్ విల్ డెఫినెట్లీ రిలయన్స్ లాగా ఇట్ విల్ గో టు 3,000 to 4,000 in 3 to 4 years టైమ్ స్పాన్. షార్ట్ టర్మ్ చూడకండి. HDFC బ్యాంక్ ఏమంటే సార్ ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ అయిపోయింది అండ్ దాని మార్కెట్ క్యాప్ కూడా చాలా పెరిగింది. ఇక్కడ నుంచి మీ గ్రోత్, ఇది ఇండియన్ GDP గ్రోత్ 67% ఏ రేంజ్ లో ఉందో ఇది మహా అయితే 8 to 10% బీట్ చేయగలదు, కానీ ఇట్ విల్ నాట్ గో సో ఎక్స్టెన్సివ్లీ ఇన్ ద మార్కెట్ క్యాప్ ఈస్ కన్సర్న్ అండి. సో నేను ప్రిఫర్ చేసేది ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్, IDFC బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, విచ్ ఆర్ స్మాలర్ బ్యాంక్స్. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఫార్ బెటర్ పర్ఫార్మెన్స్ దాన్ HDFC బ్యాంక్. HDFC బ్యాంక్ నెగిటివ్ కాదు, లార్జ్ బ్యాంక్ అయ్యేసరికి గ్రోత్ అంత రేంజ్ లో ఉండదు సార్. వాళ్ళ బేస్ 1 lakh crores నుంచి 10 lakhs crores వెళ్ళినప్పుడు ఈజీ. 10 lakhs నుంచి 1 crore వరకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. అక్కడ వాళ్ళ గ్రోత్ స్టాల్ అవుతుంది కాబట్టి స్టాక్ కూడా అంత గ్రో అవుతుంది. సో ఐ ప్రిఫర్ అదర్ బ్యాంక్స్. మరి అది చూడండి, ICICI, HDFC దే బికమ్ స్టాల్వర్డ్స్ అండ్ SBI. ఈ గ్రోత్ మీకు యావరేజ్ గా 10 to 12% గ్రోత్ కంటే ఉండదు ఇయర్లీ. దట్స్ వాట్ ఐ కెన్ సే టు యూ. నెక్స్ట్ కాలర్ కార్తిక్ చేస్తున్నారు నెల్లూరు నుంచి. కార్తిక్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. హలో సార్, రత్నాకర్ గారు. హలో అండి. బంధన్ బ్యాంకు 237 అప్పుడు తీసానండి, ఒక 1000 వాల్యూమ్. ఉంచమంటారు తీసేయమంటారు సార్? బంధన్ బ్యాంక్ స్టార్టెడ్ వెల్ సార్, అది స్మాల్ క్రెడిట్ లో. తర్వాత ఎందుకో కొద్దిగా ఇబ్బంది పడింది, పైకి వస్తుంది, కిందికి వస్తుంది. ఇక్కడ మేనేజ్మెంట్ ఇష్యూ వచ్చింది సార్. మార్కెట్ ఆపర్చునిటీ అయితే ఎనార్మస్ గా ఉంది. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లిటిల్ బిట్ మేనేజ్మెంట్ ఇష్యూ. వాళ్ళు అనుకున్న విధంగా ఎగ్జిక్యూట్ చేయట్లేదు. కరెంట్ గా మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఐ డోంట్ వాంట్ యూ టు ఇమీడియట్లీ రిమూవ్ ఇట్ ఆఫ్. ప్లీజ్ హోల్డ్ ఇట్ అండ్ లెట్ us వెయిట్ సార్. మీరు లాస్ బుక్ చేయటం ఎందుకు, ఇట్ విల్ డూ వెల్. ఏంటంటే ఓవరాల్ బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ బంధన్ యాజ్ అన్ ఆపర్చునిటీ, బట్ దే ఆర్ మిస్సింగ్ ద ఆపర్చునిటీ యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ కాలర్ మోయిన్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. మోయిన్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. సార్ అది యూనియన్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ గురించి హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా సార్? యూనియన్ బ్యాంక్ అంటున్నారా? అవును సార్, మ్యూచువల్ ఫండ్. ఇది ఈక్విటీ అండి, బ్యాలెన్స్డా, డెట్ ఫండా? సార్ ఇది నిఫ్టీ సార్ బ్యాంక్. నిఫ్టీ బ్యాంక్ ఉంచండి సార్, నో ప్రాబ్లం. కంటిన్యూ టు హోల్డ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైం. పర్లేదు సార్, ఉంచండి. ఎందుకంటే నెక్స్ట్ 2 years కూడా బ్యాంకింగ్ సెక్టర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అవుట్ పర్ఫార్మ్. కొద్దిగా మార్కెట్ చిన్న ట్రబుల్ లో ఉంది, లిక్విడిటీ క్రైసిస్ త్రూ అవుతుంది. ఐ హోప్ ఇట్ విల్ ఇంప్రూవ్, డోంట్ వరీ. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ముందర కొద్దిగా ఖర్చు అయింది, అవన్నీ స్ట్రీమ్ లోనే వెనక్కి రావడానికి టైం పడుతుంది. బట్ ఇట్ ఈస్ గుడ్, లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ డూ వెల్ అండి. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. సార్ నేను టెక్ మహేంద్ర ఉన్నాయి మా దగ్గర, బియ్యం ఉన్నాయి. అదే టెక్ మహేంద్ర 1727లో ఉన్నాయి సార్. బియ్యం 4900లో ఉన్నాయి సార్. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మీరు ఇంతకు ముందు చాలా హై వాల్యూలో కొన్నట్టున్నారు. అది కొద్దిగా యావరేజ్ అవుట్ చేసుకోండి సార్. అది ఇట్ విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే
మొన్నటిదాకా మీకు ఇష్యూ ఐటీ స్టాక్ సంబంధించి మీకు తెలియదే ఉంది. వాట్ ఆర్ ద 2 స్టాక్స్ నేమ్. ఈ రెండింటికి ఏంటంటే యుఎస్ లో ఏ వచ్చి అందరినీ ఇబ్బంది పెడుతోంది అనే పాయింట్ చాలా హెవీగా వచ్చింది. వచ్చి ఐటీ స్టాక్స్ అన్నిటిని దెబ్బ కొట్టేసింది. నేనే ఒక 1 year బ్యాక్ నుంచి చెప్తున్నాను, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ఐటీ స్టాక్స్. ఇప్పుడు కరెంట్ గా మీకు తెలుసు కదా, మ్యాన్ పవర్ రిడక్షన్, న్యూ ఎడిషన్స్ అవన్నీ అవ్వట్లేదని. కరెంట్ గా యుఎస్ ఫెడ్ రేట్స్ తగ్గించి అండ్ మార్కెట్ పాజిటివిటీ కనుక దే బ్రింగ్ బ్యాక్, దెర్ ఇస్ గుడ్ ఆపర్చునిటీస్ ఐటీ స్టాక్స్ కమ్ బ్యాక్ టు లైమ్ లైట్. అందుకని ఇవాళ ఆ ఫెడ్ రిడక్షన్ అవుతుంది అనగానే ఐటీ స్టాక్స్ బాగా పెరిగి, ఎంఫసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా పెరిగి ఓవరాల్ సెన్సెక్స్ ని 600 points తీసుకెళ్లాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు లుక్ పాజిటివ్, బట్ వేర్ ఎవర్ దెర్ ఇస్ అవరేజ్ పాసిబిలిటీ యావరేజ్ చేసుకోవచ్చు. యా, నెక్స్ట్ కాలర్ సుధాకర్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సుధాకర్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. జూపిటర్ వ్యాగన్స్ ఇంకా ప్రైస్ లో తీసుకోవచ్చా సార్? ఏ సార్ ఈ స్టాక్ పేరు? జూపిటర్ వ్యాగన్స్ సార్ మీకు అర్థమైందా? స్టాక్ స్పెల్ చేయగలుగుతారా? జూపిటర్ వ్యాగన్స్. జూపిటర్ వ్యాగన్. ఓకే 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 సార్, కొద్దిగా హోల్డ్ చేయండి జూపిటర్ వ్యాగన్స్, ఇమీడియట్ గా తీసుకోకండి అది. ఎందుకంటే ఆటో స్టాక్ లో కొన్ని కరెక్షన్స్ అవుతున్నాయి. జస్ట్ వెయిట్ ఫర్ 15 days to 1 month, then we can take it forward, sir. Currently only. యా, నెక్స్ట్ కలర్ సుధాకర్ రెడ్డి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. హాయ్ రత్నాకర్ గారు. అండి నా దగ్గర వెల్స్పన్ ఇండియా ఉందండి అండ్ హెరిటేజ్ షేర్స్ ఉన్నాయండి. ఉంచమంటారా తీసేయమంటారా? వాట్స్ యువర్ సజెషన్? హెరిటేజ్ అయితే తీసేయండి సార్. యాక్చువల్గా మొన్న బికాస్ టీడీపీ కేమ్ బ్యాక్ టు పవర్, ఇట్ హాస్ బీన్ సీన్ పాజిటివ్, లేటర్ కరెక్షన్ అయింది. కరెంట్ గ్రోత్ మెట్రిక్స్ ఆ కంపెనీ మేనేజ్మెంట్ నుంచి రాలేదు హౌ దే వాంటెడ్. ఇప్పుడు మీరు వాళ్ళ ఇది చూస్తుంటే క్లియర్ వర్డిట్ అయితే లేదు. అంటే ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ 3 to 4 years లాంగ్ టర్మ్, ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ. బట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ షార్ట్ టర్మ్, ప్లీజ్ రిమూవ్ ఇట్. ఇంకోటి ఏది అడిగారు, వెల్స్పన్ ఒకటి అడిగారు. సారీ సార్, ఇంకోటి మర్చిపోయాను నేను. కాల్ కట్ అయినట్టుందండి. సరే, నెక్స్ట్ కాలర్ బాలలింగం గారు చేస్తున్నారు. బాలలింగం గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే సార్, మాస్టెక్ సార్ 3000 లో తీసుకున్నా, హోల్డ్ చేయాలా సెల్ చేయాలి సార్? మాస్టెక్ హోల్డ్ చేయొచ్చు సార్ మీరు, ఎందుకంటే ఇట్ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. హోల్డ్ చేయండి. అంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకో, ఇంకెన్ని రోజులు ఉంచుకోగలరా? ఇది ఇంకొక 2 quarters ఉంచగలరా? ఓకే సార్. రైట్. ఎస్ సార్, ఓవరాల్ గా బ్యాంకింగ్ కి సంబంధించి ఎలా ఉంది? ఎక్కువ మంది బ్యాంకింగ్ కి సంబంధించిన సెక్టార్ లోనే ఇన్వెస్ట్ చేసినట్లు కనిపిస్తా ఉంది. సార్ బ్యాంకింగ్ ఇంకా పాజిటివ్ గా ఉంది సార్. ఇంకొక 2 years ఇట్ విల్ కంటిన్యూ టు డూ క్లీన్ రన్. ఓన్లీ కరెంట్ గా ఏంటంటే లిక్విడిటీ క్రైసిస్ ద్వారా గో త్రూ అవుతున్నాయి. నేను ఎందుకంటే కొద్దిగా మార్కెట్ క్యాప్ తక్కువ లాంటి ఫెడరల్, యాక్సిస్, కొటక్ ఇలాంటివి కొనండి అంటున్నాను. HDFC, ICICI హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వాళ్ళు ఆల్రెడీ మీరు ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఉంటే దే హావ్ గివెన్ ద గుడ్ రిటర్న్స్. కరెంట్లీ హోల్డ్ చేయాలి మనం. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బ్యాంకింగ్ స్టాక్స్ కంటిన్యూ టు డూ వెల్. ఒక ఐడియాస్ విన్నదేంటే ఒక 3,000 to 3,500 crores ఇన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నాడు. అండ్ 79-80 rupees ఉంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు బై. సార్ ఓవరాల్ ఐటీ మినహా మిగతా ఏ స్టాక్స్ అయినా బెటర్ అంటారా? ఐటీ విల్ డూ వెల్ అండి ఇప్పుడు కొంటే కొద్దిగా, ఎందుకంటే యుఎస్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్. మనకు ఈ వార్ ఒకటి, ట్రంప్ కమింగ్ బ్యాక్ ఒకటే క్రిటికల్ కాంపోనెంట్స్ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి. కొద్దిగా వాలటైల్ గా ఉంటుంది కాబట్టి అది హోల్డ్ చేయమన్నాను. FMCG కూడా హోల్డ్ చేయమంటున్నాను. జనాలందరినీ ఏంటంటే ఫోకస్ చేయమంటుంది. మిడ్ క్యాప్ స్టాక్స్ చాలా ఉన్నాయి. డోంట్ గో ఫర్ స్మాల్ క్యాప్. మిడ్ క్యాప్ స్టాక్స్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, సెక్టార్ బేస్డ్ ఆపర్చునిటీస్. అంటే ఐటీ సెక్టర్, FMCG, ఆటోమొబైల్, స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఇలాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో